పరకమణి చోరీ కేసులో పునర్విచారణ జరగాలని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కోరారు. 2019 నుంచి 24 వరకు టీటీడీ దేవస్థానాలను వైసీపీ ఎస్టేట్గా మార్చారని ఆరోపించారు. జూన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. భక్తులు సమర్పించిన విరాళాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దొంగల్ని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. టీటీడీలో ఇంకా 2-3 అక్రమాలు జరిగాయన్న భానుప్రకాష్ రెడ్డి గత 5 ఏళ్లు ధార్మిక క్షేత్రంలో స్వామివారి ఖజానా కొల్లగొట్టిన వారిని ఎవరిని వదలమని స్పష్టం చేశారు. విచారణ జరిగినప్పుడు ప్యారలల్గా ఇంకో గతంలో పరకామంలో జరిగినటువంటి ఇష్యూస్ మీద నేను టీటీడీ చైర్మన్కి టీటీడీ ఈఓ గారికి దాని మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పడం జరిగింది. మొన్న రాష్ట్ర డీజీపీ గారిని కలిసి దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేయాలని వారిని కోరడం జరిగింది. అలాగే డీజీ ఇంటెలిజెన్స్ వారిని కలిసి చెప్పడం జరిగింది. మా ఈఓ గారు దీని మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేసింది కాబట్టి ఆ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక విచారణ జరిగినప్పుడు ప్యారలల్గా ఇంకో విచారణ జరగకూడదని మా ఈఓ గారు చెప్పారు. కానీ విచారణ ఇప్పుడు జరగాల్సిన అవసరం ఉంది, విచారణ తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీంట్లో విచారణ జరగాలి. ఇది ఎందుకంటే ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ దీని మీద లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మా కేంద్ర మంత్రివర్యులు హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ గారు పరకామణి సంబంధించిన విషయంలో లోతుగా విచారణ చేయాలని వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద విచారణ చేయాలని వారు కూడా కోరడం జరిగింది. గతంలో పరకామంలో జరిగినటువంటి